ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. బురగంపాడు సిపిఐ మండల ఆధ్వర్యంలో సారపాక నుండి ఐటీడీఏ ముట్టడి పాదయాత్ర ద్వారా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాథం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని, గిరిజనులపై ఫారెస్టు అధికారులు దాడులు పాపాలను ఈ పాదయాత్ర ద్వారా వెళ్లి ఐటీడీఏ పీఓకి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమం నియోజకవర్గ కార్యదర్శి పుల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరు వెంకటేశ్వరరావు, మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి, మువ్వ వెంకటేశ్వర్లు, పేరాల శ్రీను పాల్గొన్నారు. వలస ఆదివాసీలు కొన్ని వేల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయాలు చేసుకుంటా బతికే దానికోసం ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీ అందరికీ ఆడ సులుముద్దులు పేరుతోనే నానా ఇబ్బందులు ఉన్నాయని చెప్పని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఉన్నటువంటి అవకాశాలు కూడా వాళ్ళని ఉంచేదానికోసం ప్రయత్నం చేశారు. అయినా ఇవాళ ఉన్న ప్రభుత్వం మొన్న ఎన్నికలకు ముందు ఇక్కడున్న ప్రభుత్వం కూడా చెప్పింది, మేము కనుక ప్రభుత్వం వస్తే ఆదివాసీలు ఎక్కడున్న వాళ్ళందరికీ కూడా పోడు పట్టాలు ఇస్తామని, వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్ల వసతులు కూడా కల్పిస్తామని అన్నారు. కానీ ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ముఖ్యంగా మరి బూర్గంపాడు నియోజకవర్గంలో బూర్గంపాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్టు అధికారులు ఏదైతే ఆ ప్రాంతంలో బతుకుతూ ఉన్నారో వలస ఆదివాసీలు వాళ్ళ పట్టా భూముల్లో వాళ్ళ భూముల్లో ఉండకుండా గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కొన్ని వలసవాదులకు పట్టాలు ఇచ్చాడు. ఆ పోడు భూముల పట్టాలను కూడా ఇవాళ ఫారెస్ట్ అధికారులు వాళ్ళు కంతకాలు కొట్టేసి వారిని ఆ భూముల్లో లేకుండా బయటికి పంపించేదానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతటితో ఆగిన వాళ్ళు కాదు, ఇవాళ అడవులు కొడుతూ ఉన్నారు, ఇవాళ మా అడవులు పాడు చేస్తున్నారన్నారు. ఇవాళ కాదు, వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పిల్లల్ని జల్లలను పెట్టుకొని అడుగు పోయించుకొని బతకడానికే ఇక్కడ ఉన్నారు అడవుల్లో. అయినా సరే ఉంది వాళ్ళు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు బయటకు వెళ్ళగొట్టేదానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ పచ్చిచేలు వేసుకునేదాకా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. పచ్చిచేలు వేసిన తర్వాత ఇవాళ పూతకి కాతికి వచ్చే టైంలో కాయలున్న చేలు కూడా పీకేసి పక్కన పడేసి వాళ్ళందరినీ హెరాస్మెంట్ చేస్తా నాన్న ఇబ్బందులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వం దిగువచ్చి ఏదైతే వలస ఆదివాసీలను ఆనాడు 30-40 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నారో ఆ ఆదివాసీలకి వాళ్ళ కాస్తులో ఉన్నటువంటి 5 ఎకరాలు 10 ఎకరాలు 10 ఎకరాల వరకు ఉండడానికి అవకాశం ఉంది ఆదివాసీ గిరిజనులకి. ఆ 10 ఎకరాల వరకు కూడా వాళ్ళకి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు అన్నిటికి కూడా వాళ్ళు నీటి వనరులు కల్పించాలి. నీటి వనరులే కాదు, దానికి వాళ్ళ అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రహదారులు లేక నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రహదారులు పోసుకోవడానికి కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డం తిరిగి ఆ దారులు కూడా పోయనీయకుండా అడ్డపడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆదివాసీ గిరిజనులు ఎక్కడున్నారో వాళ్ళ కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీగా దేనికైనా త్యాగానికి సిద్ధపడతాము, ఏ త్యాగాలకైనా సిద్ధపడతాం. కానీ మేము కొత్త అడవులు కొట్టాం, పాత భూములను వదలం. కొత్త ఒక్క చెట్టు కూడా కొట్టాం. మాకు కూడా పర్యావరణం అవసరం ఉంది, మాకు కూడా వర్షాలు కావాలి, వర్షాలు పడాలి. మేము కూడా పర్యావరణాన్ని కాపాడటానికి సిద్ధంగానే ఉన్నాం. అయినా సరే కొత్త అడవులు కొట్టాం, పాత భూములు వదిలిపెట్టాం. మా పాత భూములన్నింటికి కూడా పట్టాలు ఇవ్వాలి. ఆ పట్టాలు ఏదైతే మేము గ్రామాలు కట్టుకున్నామో ఆదివాసీలు అడవులలో కట్టుకున్నటువంటి ఆదివాసీలకి అందరికి కూడా ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ళు మేము కట్టుకున్నటువంటి స్థలాల్లో మా ఇళ్ళు కట్టుకోవడానికి అవకాశం కాదా. ఇవాళ 3,000 4,000 ఇళ్ళు నియోజకవర్గానికి
ఇచ్చామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఆ ఇచ్చిన వీళ్ళు కూడా కట్టుకోనివ్వకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డం తిరుగుతూ ఉంది. ఈ అన్నిటి మీద కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటం చేసి ఇవి సాధించుకునేదాకా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ